ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా ముద్దాయిలను, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. సుమారు 24,99,000 విలువ గల చోరీ సొత్తు, మోటార్ సైకిల్ దొంగతనం కేసుల్లో 8,90,000 విలువ చేసి 20 మోటార్ సైకిల్స్ని రికవరీ చేసినట్లు తెలిపారు. ఇంటి దొంగతనం నేరాలలో కాకినాడ రామకృష్ణారావుపేటకు చెందిన పాత నేరస్తుడు ఇసుకలేటి మోజేష్, ఇసుకలేటి గాంధీ, దొంగ బంగారం కొన్న రాజమహేంద్రవరానికి చెందిన తిపర్తి పురుషోత్తం రామ్కుమార్ల నుండి 19,39,000 రూపాయలు విలువ గల 277 గ్రాముల బంగారంలో 200 గ్రాములు రికవరీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 5,40,000 విలువ గల 6 కేజీల వెండిని, 20,000 రూపాయల మోటార్ సైకిల్ను రికవరీ చేయడం జరిగిందన్నారు. మోటార్ సైకిల్ దొంగతనాల్లో పాత నేరస్తుడు కాకినాడ రాగంపేటకి చెందిన కడగాల యేసు, కొయ్యవారి వీధికి చెందిన గొర్రెల దుర్గాప్రసాద్ వద్ద నుండి 15 కేసుల్లో 8,90,000 విలువ గల 20 మోటార్ సైకిళ్లను రికవరీ చేసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలను రిమాండ్కు తరలించామని అన్నారు. వీరిని పట్టుకొని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎస్బీ డీఎస్పీ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్లను మరియు క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐలు గోవిందరావు, పుల్లయ్య, ధనరాసు, హెచ్సీలు చిన్న, వర్మ, సత్యమూర్తి, పీసీ మౌలి, నాయుడు మరియు ఐటీ కోర్ సిబ్బంది ప్రసాద్, స్వామిలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ వారి సర్వీసులను వినియోగించుకొని నేరాలను నియంత్రించడంలో సాంకేతికతను వాడుకోవాలని ఎస్పీ సూచించారు. 2 వీలర్స్ దొంగతనాలు గురించి చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని గురించి వీ కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్, మన కాకినాడ సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది. సో వాళ్ళు పాత అఫెండర్స్ని, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా నిన్న ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాడగల యేసు, దుర్గాప్రసాద్, ఒకరు దీంట్లో అఫెండర్, ఇంకొకరు రిసీవర్. సో అఫెండరు కాకినాడ టౌన్లో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 ఈ ఏరియాలో ఇక్కడెక్కడ అబాండన్ కాదు, ఏది ప్రొటెక్షన్ లేకుండా ఉన్న 2 వీలర్స్ ఏదైనా షాప్ బయట పెట్టి లోపల వెళ్ళినప్పుడు కానీ, నైట్ ఇంటి బయట పెట్టిన 2 వీలర్స్ కానీ, అట్లా 2 వీలర్స్ని టార్గెట్ చేస్తూ చాకచక్యంగా నకిలీ కీ కానీ లేదా డైరెక్ట్ సర్కిట్ టచ్ చేస్తూ ఆల్మోస్ట్ 22 వీలర్స్ని అతను దొంగ చేశాడు. సో వీ హ్యావ్ అరెస్టెడ్ ద రిసీవర్ ఆల్సో. సో టోటల్ 22 వీలర్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదే భాగంగా క్రైమ్ టీమ్స్ ప్లస్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ పాత సస్పెక్ట్స్ని వెరిఫికేషన్ చేసే భాగంగా కొన్ని మాకు తిమ్మాపురం ఏరియాలో అన్డిటెక్టెడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిటెక్షన్ కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము. వాళ్ళు కూడా నిన్ననే ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. ఆ నేరస్తులు ఇచ్చిన కన్ఫెషన్ భాగంగా వాళ్ళు రాజమండ్రిలో కూడా 2 చోట్ల దొంగతనాలు చేసినట్టు, సిల్వర్ ఐటమ్స్ని దొంగతనం చేసినట్టు కన్ఫెషన్ ఇచ్చారు. వాళ్ళని కూడా అరెస్టు చేయడం జరిగింది. సో వాళ్ళ కన్ఫెషన్ ద్వారా 277 గ్రామ్స్ గోల్డ్ సీజ్ చేశాము. తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా దాదాపు 6 కేజీస్ సిల్వర్ ఐటమ్స్ సీజ్ చేశాము. తర్వాత మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు దొంగతనం చేసింది ఇంకా కొంచెం ఈ గోల్డ్ ఇది చెక్ ఫైనాన్స్, అక్టికా గోల్డ్, ట్రూ ఫైనాన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అవి కూడా యాజ్ పర్ ప్రొసీజర్ వి విల్ రికవర్ దెమ్ ఆల్సో. సో అగైన్ దిస్ ఈజ్ అనదర్ గుడ్ డిటెక్షన్ బై అవర్ టీమ్. ఆఫ్టర్ లాస్ట్ ఒక 15 days బ్యాక్ నలుగురిని అరెస్ట్ చేసి మనం ఆల్మోస్ట్ 21 కేసుని తీర్చాము. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్. ఇదే టైంలో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి త్రూ మీడియా LHMSని ఇంకా
మీరు వాడాలి. ఏదైనా ఇంటిని లాక్ చేసి బయటికి వెళ్ళినప్పుడు LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మనం ఏం పెట్టాము, మీరు మాకు రిక్వెస్ట్ ఇస్తే వీ విల్ పుట్ కెమెరాస్ ఇన్ యువర్ హౌసెస్ సో దట్ మాకు ఏదైనా హౌస్ బ్రేకింగ్ జరిగితే ఇమీడియట్లీ మాకు అలారం వస్తుంది. సో వీ కెన్ ఈజీలీ క్యాచ్ దెమ్. ప్లస్ ఇదే టైంలో వీఆర్ సెండింగ్ న్యూ ప్రపోజల్స్ టు ద గవర్నమెంట్ ఫర్ CCTV కెమెరాస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ కాకుండా మనకి కొంచెం అడిషనల్ న్యూ డెవలప్డ్ ఏరియాస్ ఇంద్రపాలెం, తిమ్మాపురంలో అవుట్స్కట్స్లో ఎక్కువ దొంగతనం జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొత్త రోడ్స్ వచ్చాయి, కొత్త హైవేలు వస్తున్నాయి. సో ఇక్కడ అన్ని కొత్త పబ్లిక్ ఏరియాస్ ఇంకా పెరుగుతున్నాయి. సో కొత్త పబ్లిక్ ఏరియాస్ పెరుగుతున్నాయి కాబట్టి మెయిన్ రోడ్ కవర్ చేస్తూ మన ప్రాపర్టీ క్రైమ్ హాట్స్పాట్స్ కవర్ చేస్తూ వీఆర్ కలెక్టింగ్ నా. సో మీరు కూడా ఎక్కడైనా సజెషన్ ఉంటే ఇక్కడ CCTV కెమెరాలు చేస్తే బాగుంటుందని అంటే మాకు కూడా ఇవ్వండి. దాంతోపాటు ఫేషియల్ రికగ్నిషన్ అనాలిసిస్ అవన్నీ ఫ్యూచర్లో, సో దట్ మనకి సస్పెక్ట్ మనకి ఫోటో ఉంది, అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ వస్తున్నాయి, దాంట్లో మనం రన్ చేస్తే ఎక్కడెక్కడ అతను మూవ్ అవుతున్నాడు, ఎక్కడైనా బయట జిల్లాలో వచ్చాడా, అది కూడా ఫ్యూచర్ ప్లాన్స్లో ఉంది. సో దట్ ఎవ్రీబడి ఫీల్స్ సేఫ్ అండ్ దేర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ దట్ ఓకే ఎవరైనా దొంగలిచ్చినా ఇమీడియట్లీ పట్టుకుంటారనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి, ఇమీడియట్లీ పట్టుకుంటారనే భయము ఆ దొంగలు ఉండాలి. అది ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ వన్స్ అగైన్ కాంగ్రాచులేట్ అవర్ టీమ్ మెంబర్స్. తిరుపతి లడ్డూపై అబద్ధపు ప్రచారం చేస్తూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం వాడుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి వైసీపీ నేతలతో కలిసి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూను రాజకీయానికి వాడుకున్న వారిని ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించాలని, మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా చేసిందేమీ లేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణ, ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి. తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా అంటే గుళ్ళు కట్టడం విషయం దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించిన వ్యక్తి. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు, రాష్ట్ర ప్రధానికి తెలిసిన విషయం. అటువంటి పెద్ద మనిషి ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం, దాన్ని పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలుపెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించే స్వామి హామీలు అమలు చేసేలాగా ఈ నాయకులకి, ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామి వేడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడి కావాలని, రైతు బంధు కావాలని, ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తూ
పబ్బం గడుపునట్టు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి స్వామిని ఈరోజు వెంకటేశ్వర స్వామి కూడా వేడుకోవడం జరిగింది. కానీ తప్పకుండా దేవుడు మనకి ఉన్నాడు, కలియుగదేవి ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తున్నాను. తిరుపతి లడ్డూపై అబద్ధపు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించి మంచి బుద్ధి ప్రసాదించాలని నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడం జరిగిందని మాజీ మంత్రి వైసీపీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోడ నరసింహం అన్నారు. గండేపల్లి మండలం తాళ్ళూరు జియన్న ఆలయంగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి పూజలు చేయించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు కూటమి నేతలు అబద్ధపు ప్రచారం చేస్తూ కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లాలని అనుకుంటే ఆయనకు అడ్డంకులు సృష్టించారని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తున్నామని, అధినేత పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరొక సత్యనారాయణ ఒక అంశం జరుగుతూ ఉంది. అది మరి ముఖ్యంగా కలియుగ వైకుంఠుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మనసు కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ శుద్ధి అవ్వాలని ఈరోజు మేము ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుళ్ళల్లో పూజ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్లో పూజలు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ తాళ్ళూరులో ఉన్నటువంటి జైన్ మఠం యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి ఈరోజు స్వామివారిని మేము ప్రార్థించడం జరిగింది. ఆయనకి మంచి మనసు కల్పించమని, ఇటువంటి తప్పుడు అబద్ధాలు ఆడకుండా ప్రజల్ని అయోమయ పెట్టే పరిస్థితి చేయకూడదని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఈ దేశమే కాదు రాష్ట్ర ప్రపంచం అంతా కూడా కోటాను కోట్ల మంది ఉంటారు. ఈ యొక్క ఏదైతే లడ్డు మీద ఆరోపణలు చేశారో ఆ లడ్డు యానిమల్ ఫ్యాట్తో చేసింది, తయారు చేశారు, కలిపారు ఆ నెయ్యిలోనని చాలా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అది ఈరోజు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి వారు గ్రహించుకోవాలి. వారు వచ్చి దాదాపుగా 3-4 నెలలు అయింది. మరి అప్పటి నుంచి ఏం చేస్తారు, దీని మీద వాళ్ళు ఉండగానే అధికారులకు వచ్చిన తర్వాతే దీని మీద ఎంక్వైరీలు చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ రావడం జరిగింది ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాని మీద. కానీ అవన్నీ పరిశీలించకుండా దాని మీద వారు తగిన రీతిలో ఎంక్వైరీలు చేసి కానీ దానికి సంబంధించిన నిజ నిజాలు పరిశీలించకుండా వాళ్ళ పార్టీ సమావేశంలో ఆరోపణలు చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి మీద. దాని గురించనే ఈరోజు మేము అందరూ కూడా మరి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తిరుపతి వెళ్ళి ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అనేక రకాలంటే అడ్డంకులు కల్పించింది. అన్ని రానియకుండా, తిరుపతి రాకుండా అటు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, మరి జనసేన సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఏదో రకమైనటువంటి తిరుపతి రాకుండా ఆయన మీద కవ్వింపు చర్యలు చేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చే విధంగా వారు పన్నాగం పన్నట్టుగా తెలిసి ఈరోజు మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రాష్ట్రంలో ఏ రకమైన అసాంఘిక సంఘటనలు జరగకూడదని మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయినా సరే మరి వారు మనసుకి మంచి వారు కలగాలని చంద్రబాబు నాయుడు గారు యొక్క ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో ఆరోపణలన్నీ కూడా సరిదిద్దుకుని తప్పు అయిపోయింది, వెంకటేశ్వర స్వామి మీద నేను తప్పుడు ప్రచారం చేశాను, ఆయన లెంపలు వేసుకుంటే భగవంతుడు క్షమించాడు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవుడు ఆయన. మరి ఆ రకంగా వారు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడ తాళ్ళూరులో మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీని మీద మరి యొక్క పూజలు చేయడం జరిగింది. మరి వారికి మంచి మనసు కలిగించాలని, ఇటువంటి అబద్ధాలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు. ఇది అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా. మొన్న 100 రోజులు మా ప్రభుత్వం 100 రోజులు మంచి ప్రభుత్వం ఏదో చెప్పారు, మాది మంచి ప్రభుత్వం అనే విధంగా వారు ప్రజల్లోకి వెళ్ళాలంటే
మరి ప్రజలకు ఏం చేయలేదు 100 రోజుల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి మీదే వారు ఒక రకంగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు ఈ లడ్డు అంశాన్ని బయటికి తీసుకొచ్చి. కనుక వెంకటేశ్వర స్వామి గమనిస్తూ ఉంటాడు, ఎవరు ఏం చెప్పారు, ఏం జరిగింది అన్నది. తప్పనిసరిగా వారు ఎవరైతే ఉన్నారో వారిని వెంకటేశ్వర స్వామి శిక్షించడం కూడా జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు. 23 ఏళ్ల వయసుకి స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కి ప్రాణాలను వదిలిన నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు అంటూ ఘన నివాళి. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిని శిక్షించి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటన్న వైసీపీ నాయకులు. ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. సుమారు 24,99,000 విలువ గల చోరీ సొత్తు, 8,90,000 విలువ చేసే 20 మోటార్ సైకిల్స్ని రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.